హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్యూబర్. నా పేరు బాజీ. అందరూ ఎలా ఉన్నారు? సో మనం ఈ వీడియోలో పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ గురించి నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు డెఫినెట్గా అసలు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏంటి, అసలు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది ఎందుకు చేస్తూ ఉంటారు ఐటీ కంపెనీస్లో, ఎవరైనా పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేయాలి అనుకుంటే ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి, అలాగే ఒక కంపెనీలో పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ టీంలో ఏమేమి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అలాగే ఈ మధ్యకాలంలో పెర్ఫార్మెన్స్ టెస్టింగ్కి ఎంత శాలరీస్ ఇస్తున్నారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ మనం అసలు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. బిఫోర్ మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ గురించి మాట్లాడబోయే ముందు హై లెవెల్గా అసలు టెస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. అసలు టెస్టింగ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడాన్ని టెస్టింగ్ అంటారనమాట. అంటే సింపుల్ టర్మ్స్లో చెప్తున్నాను మీకు. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా వర్క్ అవుతుందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడాన్ని టెస్టింగ్ అంటారు. ఇదే సేమ్ ఎగ్జాక్ట్ థింగ్ మన ఐటీ కంపెనీస్లో కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్స్ కూడా యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్స్ వర్క్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేస్తారనమాట. సో దీన్నే టెస్టింగ్ అంటారనమాట. సో కంపెనీలో ఈ టెస్టింగ్ అనేది జనరల్గా 2 వేస్లో క్లాసిఫై చేస్తారు. ఒకటి ఫంక్షనల్ టెస్టింగ్, ఇంకొకటి నాన్ ఫంక్షనల్. ఈ ఫంక్షనల్ టెస్టింగ్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ తీసుకోండి, ఒక అప్లికేషన్ తీసుకోండి, ఆ అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీ. ఇక్కడ ఫంక్షనాలిటీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకోండి. మీరు అప్లికేషన్ లాంచ్ చేయగానే ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తాము, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తాం. సో ఆ సైన్ ఇన్ మీద క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవ్వాలి, మన ఇచ్చిన యూజర్ క్రెడెన్షియల్స్ అనేవి ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నాయో అవి కనుక మనం కరెక్ట్గా ఇన్పుట్ చేస్తే అది మనని అప్లికేషన్ లోపలికి తీసుకెళ్తుంది. అలాగే ఒకవేళ మనం ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కనుక రాంగ్ కాంబినేషన్లో ఇస్తే మనకు ఒక ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ఇది ఆ లాగిన్ యొక్క ఫంక్షనాలిటీ. ఈ ఫంక్షనాలిటీ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేయడమే ఈ ఫంక్షనల్ టెస్టింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో ఐటీ కంపెనీలో ఫంక్షనల్ టెస్టింగ్ అనేది 2 వేస్లో జరుగుతూ ఉంటుంది. ఒకటి మాన్యువల్గా, సో ఇంకొకటి వచ్చి ఆటోమేషన్ అనమాట. సో ఇక్కడ మాన్యువల్ అంటే ఏంటి, ఒక టెస్టర్ అనేవాడు మాన్యువల్గా బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీని వెరిఫై చేస్తాడనమాట. సో దాన్నే మాన్యువల్ టెస్టింగ్ అంటూ ఉంటాం మనం. అంటే బ్రౌజర్ ఓపెన్ చేసుకుని అది ఏదైనా గూగుల్ క్రోమ్ అవ్వనండి, లేదంటే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అవ్వనివ్వండి, ఏదైనా సరే మనం ఆ బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీని మాన్యువల్గా వెరిఫై చేస్తాం. వేరేజ్ ఇక్కడ ఆటోమేషన్లో ఏమవుతుందంటే మాన్యువల్గా వెరిఫై చేయాలన్నమాట. ఇక్కడ కొన్ని టూల్స్ సహాయంతో ఆ ఫంక్షనాలిటీని వెరిఫై చేస్తారు. ఆ ఫంక్షనాలిటీ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది. ఇప్పుడు మనకి చాలా టూల్స్ ఉన్నాయి, మీరు కూడా వినే ఉంటారు. మార్కెట్లో ఎక్కువ డిమాండింగ్ ఉండే టూల్ వచ్చి సెలీనియం అనమాట. మనకి ఫంక్షనల్ టెస్టింగ్కి వాడే టూల్. ఈ సెలీనియం యూజ్ చేసి ఈ ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఫంక్షనల్ టెస్టింగ్ అనమాట. సో నెక్స్ట్ మనం నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎనీథింగ్ అదర్ దాన్ ఫంక్షనాలిటీ, ఒక అప్లికేషన్కి ఎనీథింగ్ అదర్ దాన్ ఫంక్షనాలిటీ ఏదైతే వెరిఫై చేస్తామో యాజ్ పార్ట్ ఆఫ్ టెస్టింగ్, అవన్నీ కూడా నాన్ ఫంక్షనల్ కింద కన్సిడర్ చేస్తారనమాట. సో వీటిలో చాలా టైప్స్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, అలాగే ఫెయిల్ ఓవర్ టెస్టింగ్, కంపాటబిలిటీ టెస్టింగ్, వల్నరబిలిటీ టెస్టింగ్. సో ఈ వీడియో మెయిన్ పర్పస్ మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ గురించి అని చెప్పుకున్నాం కాబట్టి నేను మిగిలిన టెస్టింగ్ గురించి అంత డీటెయిల్గా డిస్కస్ చేయను. బట్ మీకు వాటి గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా నేను ఫ్యూచర్లో వీడియోస్ తయారు చేస్తాను వాటి గురించి కూడా. సో ఈ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ గురించి మనం చాలా డెఫినేషన్స్ చూస్తూ ఉంటాము. ఈ డెఫినేషన్స్ మీరు దాన్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదండి. దాన్ని అర్థం చేసుకుంటే చాలు. అసలు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏంటనేది మీకు ఒక క్లారిటీ వస్తే చాలు. ఆ డెఫినేషన్ని మీరు ఇంటర్వ్యూలో కూడా ఎవరు మిమ్మల్ని వాట్ ఈస్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని ఎవరు కూడా అడగరు. సో మీకు అసలు ఏంటి అనేది మీరు అర్థం చేసుకోగలిగితే చాలు మనకి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న డెఫినేషన్ వచ్చి మైక్రో ఫోకస్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను నేను. ఆ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ సెక్షన్లో పెడతాను. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ అయితే యూ కెన్ డెఫినెట్లీ గో త్రూ దట్ లింక్. సో ఫస్ట్ మనం కొత్త పదాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనం రాసుకుందాం. స్పీడ్, స్టెబిలిటీ, స్కేలబిలిటీ, వర్క్లోడ్. స్పీడ్ అంటే ఎంత ఫాస్ట్గా అనే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక బైక్ నడుపుతున్నాం అనుకోండి, మనం ఎంత ఫాస్ట్గా వెళ్తే మనం దాన్ని స్పీడ్లో చెప్తాం కదా. అలాగే ఒక అప్లికేషన్ని కూడా ఈ స్పీడ్ అనే మెట్రిక్తో మెజర్ చేస్తూ ఉంటారు. అది ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ని బ్రౌజర్లో ఓపెన్ చేశారు, మన గూగుల్ క్రోమే తీసుకోండి. సో దాంట్లో మీరు www.amazon.com అని టైప్ చేశారనుకుందాం. ఓకే, మీరు ఎంటర్ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో అప్పటి నుంచి మీకు ఈ కంప్లీట్గా ఈ పేజ్లో
ఉండే డేటా అంతా మీకు ఆ స్క్రీన్స్లో ఉండే మొత్తం అన్నీ కూడా లోడ్ అవడానికి ఎంత టైం పట్టింది. సో ఇలాగ ఒక అప్లికేషన్ ఎంత స్పీడ్గా లోడ్ అవుతుంది అనేది టెస్ట్ చేసి తెలుసుకుంటారనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఈ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్లో, అది స్పీడ్. అలాగే ఇప్పుడు స్టెబిలిటీ. ఎవరు ఏ టైంలో యూస్ చేసుకున్నా సరే అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ అనేది సేమ్గా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా మార్నింగ్ 9కి అప్లికేషన్ యూస్ చేస్తున్నారు, వాళ్ళకి రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది, చాలా స్పీడ్గా ఓపెన్ అవుతుంది అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ 2 సెకండ్స్లో ఓపెన్ అయిపోయింది. అదే ఇంకొంతమంది 11కి యూస్ చేయడం స్టార్ట్ చేశారు, బట్ వాళ్ళ 5 సెకండ్స్ పట్టింది అనుకుందాం. అలా ఇంకొంతమంది మధ్యాహ్నం 3కి యూస్ చేస్తున్నారు, వాళ్ళకి 20 సెకండ్స్ పట్టింది. ఇక్కడ మీరు గమనిస్తే అప్లికేషన్ అనేది స్టేబుల్గా లేదు, ఎప్పుడు ఒకేలాగా బిహేవ్ చేయట్లేదు, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అప్లికేషన్లో అన్నది కూడా మనం పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ద్వారా వెరిఫై చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ని ఒక లైన్ లాగా తీసుకుంటే, సో ఇక్కడ ఓకే ఇది 2 సెకండ్స్ లైన్, ఇది 10 సెకండ్స్, మళ్ళీ 30 సెకండ్స్, ఇలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉన్నా కూడా మనం ఈ టెస్టింగ్ ద్వారా డిటర్మైన్ చేస్తాం అనమాట. ఇది స్టెబిలిటీ. నెక్స్ట్ టర్మ్ ఏంటి, మన కొత్త టర్మ్ స్కేలబిలిటీ. ఇక్కడ స్కేలబిలిటీ ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ ఒక అప్లికేషన్ ఉందనుకోండి, సపోజ్ ఫేస్బుక్కే తీసుకుందాం మనం. ఫేస్బుక్ తయారు చేసినప్పుడు వాళ్ళు సర్టైన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఓకే నా ఫేస్బుక్ అప్లికేషన్ని 100 మంది యూస్ చేస్తారు అని. సో ఆ 100 మంది యూజర్స్ యూస్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎంత ఫాస్ట్గా ఎంత స్పీడ్గా లోడ్ అవుతుంది అప్లికేషన్, 2 సెకండ్స్ పడుతుందా 20 సెకండ్స్ పడుతుందా అన్నది, రైట్. స్టార్టింగ్లో ఫేస్బుక్ ఎవరికి తెలియదు కాబట్టి చాలా తక్కువ మంది యూస్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఇది మీరు చూస్తే ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు. ఆ యూజర్ బేస్ అనేది వాడు ఇనీషియల్గా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు నా అప్లికేషన్ పరిస్థితి ఏంటి, అది 2 సెకండ్స్ లోడ్ అవుతుందా 20 సెకండ్స్ తీసుకుంటుందా, సో ఇదేం తెలియదు అనమాట. అంటే వాళ్ళు అప్లికేషన్ చూసి చెప్పలేరు. సో ఈ ఫ్యాక్టర్ని ఐడెంటిఫై చేయాలంటే దీనికి ఒక టెస్టింగ్ చేయాలన్నమాట. ఈ అప్లికేషన్ అనేది 1000 యూజర్స్కి స్కేలబుల్లా కాదా, ఒక గివెన్ సిచ్యువేషన్లో నా అప్లికేషన్ యొక్క స్పీడ్, స్టెబిలిటీ, స్కేలబిలిటీ ఎలా ఉంది అని ఐడెంటిఫై చేసే టెస్టింగే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా క్లియర్గా అనిపించకపోతే మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి ఆ క్వశ్చన్ని, నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ మనం అసలు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఎందుకు చేయాలి, వై డూ వీ నీడ్ టు డూ దిస్. వన్ నోట్ ఏంటంటే, ఏదైతే కొన్ని లింక్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొద్దిగా అవుట్డేటెడ్ అనమాట. వరల్డ్ మెయిన్ పర్పస్ ఇక్కడ పెట్టడానికి ఏంటంటే దీని యొక్క ఇంపార్టెన్స్ని మీకు తెలియచేయడం కోసమే అనమాట. ఇప్పుడు రీసెంట్గా మీరు వినే ఉంటారు ఆహా ప్లాట్ఫామ్ క్రాష్ గురించి. అన్స్టాపబుల్ అని బాలయ్య గారు కండక్ట్ చేసే ఒక ప్రోగ్రామ్ వస్తూ ఉండేది కదా. సో దాంట్లో ఆయన ఏం చేసేవారు, డిఫరెంట్ యాక్టర్స్ని, సెలబ్రిటీస్ని ఇన్వైట్ చేసి వాళ్ళని కొన్ని ఇంటర్వ్యూలా కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవాళ్ళు కదా. సో లాస్ట్ ఎపిసోడు వాళ్ళు ప్రభాస్తో ప్లాన్ చేశారు. సో ఆ ప్రభాస్తో ప్లాన్ చేసినప్పుడు ఏమైందంటే, వాళ్ళు ముందుగానే ప్రమోస్ అని రిలీజ్ చేసుకున్నారు. సో లాస్ట్ ఎపిసోడ్ మేము ప్రభాస్తో ప్లాన్ చేస్తున్నామని చెప్పి చాలామంది ఆడియన్స్ ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. December 29కి రిలీజ్ చేశారు, టెలికాస్ట్ చేశారు అనమాట ప్లాట్ఫామ్లో. సో అదేమైందంటే విత్ ఇన్ మినిట్స్లోనే ఆ ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే ఆ సర్వర్స్ అన్నీ కూడా క్రాష్ అయిపోయినాయి అంట. ఎందుకు క్రాష్ అయి ఉండొచ్చు అంటే, ఏదైతే ప్రమో ఉందో కదా అది బాగా పాపులర్ అయిపోయింది. సో ఎవ్రీబడి వాంట్స్ టు సీ, అంటే ఆ ఎపిసోడ్ గురించి చూడాలని చెప్పి చాలామంది ఎక్సైటెడ్గా ఆ రిలీజ్ అవ్వగానే అందరూ స్టార్ట్ చేశారు ఆ ఓటీటీ అప్లికేషన్ యూస్ చేయటం. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన లోడ్ కన్నా ఎక్కువ లోడ్ వచ్చిందనమాట సర్వర్స్ మీద. అప్పుడు ఏమైందంటే ఇంకా అవి హ్యాండిల్ చేయలేక అవి మొత్తం క్రాష్ అయిపోయినాయి. తిరిగి ఆ సర్వర్స్ని నార్మల్ కండిషన్లో తీసుకురావడానికి 2 hours పట్టిందంట. midnight 12కి మళ్ళీ ఆ సర్వర్స్ని నార్మల్ అయ్యి అప్పుడు వాళ్ళు ప్రోగ్రామ్ని కంటిన్యూ చేశారు. ఒకవేళ కనుక వీళ్ళు అంత లోడ్ని ముందుగా ఎక్స్పెక్ట్ చేసి ఉండి దాన్ని టెస్ట్ చేసి కనుక ఉండుంటే ఈ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు, సో అందుకనే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కంపెనీస్కి ఏంటంటే వాళ్ళ ఇమేజ్ పాడైపోతుంది, అలాగే చాలా మిలియన్స్లో లాస్ ఉంటుంది అనమాట, లక్షల్లో లాస్ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ మీరు ఇంకొక లింక్ చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. ఇక్కడ మోర్ దెన్ 1000 ఎంప్లాయీస్ రిపోర్టెడ్ పూర్ అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ కాస్ట్ దెమ్ అప్రాక్సిమేట్లీ $4 million అనమాట, అంటే ఆల్మోస్ట్ $40 lakhs అనమాట. అంత లాస్ అయింది వాళ్ళకి. సో పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకొక ఆర్టికల్ ఎకనామిక్స్ టైమ్స్ చూస్తే వీళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, 81% బిజినెస్ ఎఫెక్టెడ్ బై ది పూర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ యాప్స్. ప్రతి ఒక్క కస్టమరు అమెజాన్ వదిలి ఫ్లిప్కార్ట్కి వెళ్ళినప్పుడు అమెజాన్ బిజినెస్ లాస్ అయిపోతుంది కదా, వాడి స్టాక్స్ అన్నీ ఎవరు కొనరు, వాడి బిజినెస్ లాస్ అయిపోతుంది. సో ఇంకా కంపెనీ క్లోజ్ చేయాల్సి వస్తుంది. అందుకనే ప్రతి ఒక్క కంపెనీ కూడా వాళ్ళు 100% ఎఫర్ట్ పెట్టి వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు పెర్ఫార్మెన్స్కి. సో ఇప్పుడు ఎవరైనా ఒక
ఫ్రెషర్ అవనివ్వండి, ఆర్ ఏదైనా కెరియర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఆర్ ఫంక్షనల్ టెస్టర్స్ కానీ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ నేర్చుకొని పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కెరీర్ని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఏమేమి స్కిల్స్ అవసరము అనేది మనం ఇప్పుడు ఈ స్లైడ్స్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ యొక్క కోర్ కాన్సెప్ట్స్ అనేవి మనకి తెలియాలి. నేను ఈ కాన్సెప్ట్స్ అన్ని ఈ స్కిల్స్ అన్నింటిలో కూడా నేను సపరేట్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మనం హై లెవెల్గా అసలు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కోర్ కాన్సెప్ట్స్ తెలుసుకోవాలన్నమాట ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే మనం చేయబోయే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కాబట్టి అసలు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అంటే ఏంటి, దాంట్లో వాడే టర్మినాలజీ ఏంటి, దాంట్లో ఏ టైప్స్ ఆఫ్ టెస్టులు చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాలి. అలాగే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ కూడా ఉంటుందన్నమాట. మనకి PTLC అంటారు దాన్ని. ఆ PTLCలో ఉండే డిఫరెంట్ ఫేసెస్ ఏంటి, ప్రతి ఒక్క ఫేజ్లో ఎంట్రీ క్రైటీరియా ఏంటి, ఆ ఫేజ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఏది మేక్ షూర్ చేయాలి, ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఏది మేక్ షూర్ చేయాలి, అలాగే ప్రతి ఒక్క ఫేజ్కి ఏమేమి ఐటమ్స్ మనం డెలివరబుల్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కోర్ కాన్సెప్ట్స్లో చెప్పుకుంటాం. సెకండ్ స్కిల్ వచ్చి పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ టూల్స్. మనకి ఇండస్ట్రీలో చాలా టూల్స్ ఉన్నాయి. వీటిని బేసికల్గా 2 వేస్లో క్లాసిఫై చేస్తారు. ఒకటి కమర్షియల్, ఇంకొకటి వచ్చి ఓపెన్ సోర్స్. సో ఈ కమర్షియల్ ఏంటంటే ఒక కంపెనీ వాళ్ళు ఈ టూల్ని తయారు చేస్తారు అండ్ వాళ్ళ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎవరైతే ఆ టూల్ని యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సమ్ లైసెన్సింగ్ ఫీ పే చేస్తే వాళ్ళు ఆ టూల్ ఇస్తారు. ఆ టూల్ని వీళ్ళ టెస్టింగ్ కోసం వాడుకోవచ్చు అనమాట. మనకి ఇండస్ట్రీలో అంటే పాపులర్ కమర్షియల్ టూల్ వచ్చి మనకి లోడ్ రన్నర్. ఈ లోడ్ రన్నర్ ముందు మెర్క్యూరీ వాళ్ళు తయారు చేశారు, వాళ్ళ దగ్గర నుంచి HP వాళ్ళు కొనుక్కున్నారు. ఆ తర్వాత మైక్రో ఫోకస్ వాళ్ళు రీసెంట్గా అక్వైర్ చేస్తున్నారు అనమాట. సో ఎవరైతే లోడ్ రన్నర్ యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మైక్రో ఫోకస్కి కొద్దిగా మనీ పే చేస్తే, అంటే సమ్ లైసెన్సింగ్ ఫీ ఉంటుంది కదా, ఆ లైసెన్సింగ్ ఫీ పే చేస్తే వాళ్ళు ఆ టూల్ని ఇస్తారు. అండ్ ఏదైనా టూల్ వాళ్ళ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ మైక్రో ఫోకస్ టీమ్ అనేది డెడికేటెడ్గా మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇది కమర్షియల్. ఇలా చాలా ఉన్నాయన్నమాట. నేను ఓన్లీ చాలామందికి పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనగానే ఫస్ట్ స్ట్రైక్ అయ్యే టూల్ వచ్చి లోడ్ రన్నర్ అనమాట. కానీ ఇప్పుడు రీసెంట్ డేస్లో ఏమైందంటే JMeter అనేది బాగా యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క క్లయింట్ కూడా ఎక్కువ JMeterని యూజ్ చేస్తున్నారు. ఇది ఎందుకంటే ఇది ఓపెన్ సోర్స్ అనమాట. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు, నేను, ఎవరైనా సరే మనం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దీనికోసం ఎవరికి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఓపెన్ సోర్సెస్ కాన్సెప్టే అన్నమాట. ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. బట్ ఇక్కడ ఓన్లీ ఛాలెంజ్ ఏంటంటే ఏదైనా ఈ టూల్ వల్ల ఏదైనా ఇష్యూస్ ఉంటాయి, టూల్ ఇష్యూస్ కనుక ఏమన్నా ఉంటే మనకి డెడికేటెడ్ సపోర్ట్ అనేది ఉండదు. ఎందుకంటే ఇది కొంతమంది డెవలపర్స్ కలిసి ఓపెన్ సోర్స్గా డెవలప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు రెస్పాన్స్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. సో దీనికి మనకి నో డెడికేటెడ్ సపోర్ట్. ఎవరైతే పెర్ఫార్మెన్స్ టెస్టింగ్లోకి రావాలనుకుంటున్నారో ఏదర్ లోడ్ రన్నర్ కానీ JMeter కానీ నేర్చుకోవాలన్నమాట. 2 టూల్స్ వస్తే మంచిది, మీకు మంచి డిమాండ్ కూడా ఉంటుంది మార్కెట్లో. బట్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అయితే ఎక్కువ మంది JMeterని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లోడ్ రన్నర్ కన్నా కూడా. నెక్స్ట్ స్కిల్ సెట్ వచ్చి సర్వర్ ఆర్కిటెక్చర్ బేసిక్స్. అసలు సర్వర్ అంటే ఏంటి, ఏమేమి టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, లైక్ అప్లికేషన్ సర్వర్ అని, వెబ్ సర్వర్ అని, డేటాబేస్ సర్వర్ అని, వాటి ఆర్కిటెక్చర్ ఏంటి, వాటి మీద అప్లికేషన్స్ ఎలా డిప్లాయ్ చేస్తారు. మీరేమీ ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ మీరు హై లెవెల్గా అసలు ఈ సర్వర్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే రేపు మనం టెస్ట్ చేసినప్పుడు ఈ సర్వర్స్ మీదే మన అప్లికేషన్ డిప్లాయ్ అయి ఉంటుంది. సో ఆ సర్వర్స్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా లేవా అని చెప్పి. సో ఆ సర్వర్స్ గురించి కొద్దిగా బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే రేపు మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరనమాట. సో అందుకని ఈ సర్వర్ ఆర్కిటెక్చర్ బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి మానిటరింగ్ టూల్స్. సో మానిటరింగ్ టూల్స్ ఎందుకు అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా సర్వర్ ఆర్కిటెక్చర్ బేసిక్స్లో మనం ఆ సర్వర్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటామని చెప్పాను కదా. అది ఎలా అబ్జర్వ్ చేస్తామంటే ఈ మానిటరింగ్ టూల్స్ యూస్ చేసుకుని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. సో మీకు ఈ మానిటరింగ్ టూల్స్ ఏంటి, వీటిని ఎలా యూస్ చేయాలి, వీటిని యూస్ చేసి సర్వర్స్ని ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎలా ఇష్యూ ఐడెంటిఫై చేయాలి అనేది కూడా మీకు తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు బేసిక్గా మనకి విండోస్ తీసుకుంటే విండోస్ ప్లాట్ఫామ్ తీసుకుంటే విండోస్లో పర్ఫ్మాన్ అని ఒక టూల్ ఉంది. ఇది బై డిఫాల్ట్ వస్తుంది అనమాట. మన ల్యాప్టాప్స్లో కూడా ఉంటుంది ఈ టూల్. సో ఈ పర్ఫ్మాన్ యూస్ చేసి మనం ఆ సర్వర్ యొక్క పెర్ఫార్మెన్స్ని మానిటర్ చేయొచ్చు అనమాట. అలాగే మీరు ఇప్పుడు యూనిక్స్ అప్లికేషన్స్ లినక్స్ అప్లికేషన్ తీసుకుంటే మనకి చాలా కొన్ని ఇన్బిల్ట్ టూల్స్ ఉన్నాయి. టాప్ అని చెప్పి, VM స్టాట్ అని, ఇలాంటి కమాండ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా యూస్ చేసి మీరు ఆ సర్వర్ యొక్క పెర్ఫార్మెన్స్ని మెజర్ చేయొచ్చు అనమాట. సో మీకు ఈ మానిటరింగ్ టూల్స్లో ఏంటంటే ఏదైతే పెర్ఫార్మాన్ కానీ టాప్ VM స్టాట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ యూస్ చేసి ఆ సర్వర్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మీరు మానిటర్ చేస్తారనమాట. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా ఉందా, లేకపోతే ఇంకా ఏమన్నా బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోయిందా, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఈ మానిటరింగ్ టూల్స్ యూస్ చేసి మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో అందుకని డెఫినెట్గా మీరు మానిటరింగ్ టూల్స్ అనేది కూడా తెలుసుకోవాలి.
ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఎక్కువ మనకి ప్రతి ఒక్క కంపెనీలో కూడా ఏపీఎం టూల్స్ వాడుతూ ఉన్నారు. ఏపీఎం నథింగ్ బట్ అప్లికేషన్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ టూల్స్ అనమాట. వీటి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు అంటే మనకి ఎక్కువ పాపులర్గా ఉండేది డైనాట్రేస్, యాప్ డైనమిక్స్, న్యూరాలిక్ అని, అలాగే డేటాడాగ్ అని ఇలా ఉన్నాయన్నమాట మనకి చాలా టూల్స్. ఈ టూల్స్ అన్నీ యూస్ చేసి మనం ఆ అప్లికేషన్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది మెజర్ చేయొచ్చు అనమాట. నేను మీకు ఫస్ట్లో చెప్పినట్టుగా ఒక అప్లికేషన్స్ మన డెఫినేషన్ చెప్పుకున్నాం కదా, పేజ్ 2 సెకండ్స్లో లోడ్ అవ్వాలని. సో ఇన్ కేస్ మనకి పేజ్ కనుక 2 సెకండ్స్లో లోడ్ అవ్వలేదు, ఒక 20 సెకండ్స్ పట్టినప్పుడు మనం ఏదైతే ఈ ఏపీఎం టూల్స్ ఉన్నాయో వీటి సహాయంతో ఆ 20 సెకండ్స్ అనేది ఎందుకు పట్టింది, ఎక్కడ ఇష్యూ ఉన్నది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న ట్రెండ్లో ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు కూడా ఈ టూల్స్ వాడుతున్నారు ఇలా పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేయడం కోసం. సో ఈ టూల్స్ నేర్చుకుంటే మంచి మన అడ్వాంటేజ్ అనమాట. బట్ బేసిక్గా అయితే మీకు ఈ ఈ టాప్ పిఎం స్టాట్ ఆ టూల్స్ ఏంటి, వాటిని ఎలా యూస్ చేయాలి, అవి ఇచ్చే మెట్రిక్స్ని ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో దాన్ని ఎలా రీడ్ చేయాలి, ఎలా ఇంటర్ప్రేట్ చేయాలి అనేది తెలుసుకోవాలి. అండ్ దెన్ ఫైనల్గా మనకి డాక్యుమెంటేషన్ స్కిల్స్. మనం ఈ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసేటప్పుడు మన ప్లాన్ కానీ మన రిపోర్ట్ కానీ అన్నీ కూడా మనం మోస్ట్లీ కంపెనీస్లో మైక్రోసాఫ్ట్ కాంపోనెంట్స్ యూసెస్ చేస్తాం, లైక్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇలా ఈ కాంపోనెంట్స్ అన్నీ యూస్ చేసి మన డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో అందుకని మనం ఈ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ కూడా నేర్చుకుంటే మంచిది. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఎక్కువ కంపెనీస్లో కాన్ఫ్లుయెన్స్ వాడుతున్నారు. ఇది ఒక వెబ్ అప్లికేషన్ అనమాట. సో దీంట్లో కూడా మనం డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఈ బేసిక్ స్కిల్స్ అనమాట. నేను డిస్క్రిప్షన్లో నా ఇంకొక ఛానల్ కూడా ఉంది ఇంగ్లీష్ నా పేరుతో. సో నేను ఆ ఛానల్ లింక్ ఇస్తాను. సో దాంట్లో నేను చాలా డీటెయిల్గా మాట్లాడాను అంటే స్కిల్స్ గురించి. సో మీరు డెఫినెట్గా ఆ వీడియో చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. నేను ఇక్కడ మరీ వీడియో లెంతీ చేయకూడదు కాబట్టి ఏదైతే ఇంపార్టెంటో, క్రూషియల్ అవన్నీ నేను మాట్లాడాను దీంట్లో. సో మనకి ఏమేమి స్కిల్స్ కావాలంటే ఒకసారి రిపీట్ చేస్తాను. పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కోర్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, అలాగే ఒక కమర్షియల్ టూల్ కానీ ఓపెన్ సోర్స్ టూల్ కానీ నేర్చుకోవాలి, ప్లస్ సర్వర్ ఆర్కిటెక్చర్ బేసిక్స్ తెలుసుకోవాలి, మానిటరింగ్ టూల్స్ తెలుసుకోవాలి, అలాగే డాక్యుమెంటేషన్ స్కిల్స్ అనమాట. సో ఈ స్కిల్స్ అన్నీ మీరు నేర్చుకుంటే మీరు డెఫినెట్గా పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. సో ఈజీగా మీరు ఇంటర్వ్యూ కూడా ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు పక్కాగా ప్రిపేర్ అయితే ఏ ఇంటర్వ్యూ అయినా మీరు ఈజీగా క్రాక్ చేయగలరు. నెక్స్ట్ మనం అసలు కంపెనీలో పెర్ఫార్మెన్స్ టెస్టింగ్కి ఏమేమి రోల్స్ ఉంటాయి, అసలు ఎలా ఉంటుంది పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ టీమ్ అంతా కూడా మనం మాట్లాడదాం. సో బేసిక్గా మనం ఈ రోల్స్ని 2 రకంగా డివైడ్ చేసుకోవచ్చు, ఎంట్రీ లెవెల్ అండ్ ఎక్స్పర్ట్ లెవెల్ అనమాట. సో ఎంట్రీ లెవెల్లో మీరు అప్లై చేయబోయే జాబ్ ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. బట్ జనరల్గా పెర్ఫార్మెన్స్ టెస్టర్ అంటారు, లేకపోతే అనలిస్ట్ అంటారు. వీళ్ళు బేసిక్గా అప్లికేషన్ని పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసి ఆ రిజల్ట్స్ అనేవి వాళ్ళ లీడ్ కానీ వాళ్ళ మేనేజర్కి కానీ షేర్ చేస్తూ ఉంటారు క్లయింట్కి. మన ఎక్స్పర్ట్ రోల్కి వచ్చేటప్పటికి మనం వింటూ ఉంటాం పెర్ఫార్మెన్స్ ఇంజనీర్ అని, లీడ్ ఇంజనీర్ అని. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు బేసిక్గా ఏం చేస్తూ ఉంటారంటే ఈ టెస్టర్స్, అనలిస్ట్ ఎవరైతే వీళ్ళు టెస్ట్ చేసి రిజల్ట్స్ ఇస్తారో ఆ రిజల్ట్స్ అనేవి క్లయింట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్గా ఉన్నాయా లేవా అనేది వ్యాలిడేట్ చేస్తారనమాట. ఒకవేళ వ్యాలిడేట్ చేసి ఇన్ కేస్ అవి కనుక క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవ్వట్లేదు అంటే ఎక్కడ ప్రాబ్లం ఏంటి, ఎందుకు అసలు అది మీట్ అవ్వలేదు, ఏమి ఇష్యూ అయ్యి ఉండొచ్చు అనేది వీళ్ళు బేసిక్గా దాన్ని ఐడెంటిఫై చేసి ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. వీళ్ళు ఫిక్స్ చేయరు, బట్ ఎవరైతే రెస్పాన్సిబుల్ టీమ్ ఉంటుందో ఆ ఇష్యూ ఫిక్స్ చేయడానికి వాళ్ళకి చెప్తారనమాట. మేము పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేశారు మా టీం, సో దాంట్లో మేము పలానా ఇష్యూస్ ఐడెంటిఫై చేశాము, ఈ ఇష్యూస్ అనేది దీనివల్ల వచ్చినవి, సో మీరు దీన్ని ఫిక్స్ చేస్తే డెఫినెట్గా పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది వీళ్ళ రోల్ అనమాట. కొన్ని కంపెనీల్లో ఏంటంటే ఈ టెస్టర్ ఇంజనీర్గా పనిచేస్తారు, ఆర్ ఇంజనీర్ టెస్టర్ కూడా పనిచేస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది టీమ్ సైజ్. సో వీళ్ళని మేనేజ్ చేయడానికి కూడా మనకి మేనేజర్స్ ఉంటారనమాట, పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ మేనేజర్స్ అని. వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, ఏమన్నా వీళ్ళకి సపోర్ట్ కావాలా అన్నది. సో ఇది అంటే కంపెనీలో డిఫరెంట్ రోల్స్ మీరు గమనిస్తే ఇలాగా మీరు ఏదైనా ఇనీషియల్గా మీరు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మోస్ట్లీ మీరు ఈ పెర్ఫార్మెన్స్ టెస్టర్కి లేదా అనలిస్ట్ పొజిషన్కి అప్లై చేసుకుంటారు. యాజ్ మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకునే కొద్దీ మీకు ప్రమోషన్స్ వచ్చి మీరు బికమ్ ఇంజనీర్స్ అవుతారనమాట, ఇంజనీర్స్ తర్వాత మేనేజర్స్ అలాగా. ఇవి మనకి ఒక ఐటీ కంపెనీలో ఉండే డిఫరెంట్ రోల్స్ అనమాట. నేను చాలా హై లెవెల్గా చెప్తున్నాను, కొన్ని కంపెనీస్లో డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు, బట్ ఓవరాల్ ఐడియా అయితే ఇదనమాట. మనకి ఒక టెస్టర్ ఉంటారు, ఆ టెస్టర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అప్లికేషన్ టెస్ట్ చేసి రిజల్ట్స్ ప్రిపేర్ చేసి వాళ్ళ లీడ్స్కి ఇంజనీర్స్కి షేర్ చేయడం. ఇంజనీర్స్ ఏంటంటే ఆ వచ్చిన రిజల్ట్స్ అనేవి క్లయింట్ ఎక్స్పెక్ట్గా ఉన్నాయా లేవా, ఒకవేళ లేకపోతే ఎక్కడ ప్రాబ్లం అనేది ఐడెంటిఫై చేసి దానికి రికమెండేషన్స్ ఇస్తూ ఉంటారనమాట. అండ్ దెన్ మేనేజర్ ఏంటంటే వీళ్ళందరినీ మేనేజ్ చేస్తూ ఉంటారు టీమ్ని. ఇవి డిఫరెంట్ రోల్స్ అనమాట.
మన నెక్స్ట్ టాపిక్ వచ్చి అసలు ఈ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ నేర్చుకుంటే మనకి ఎంత శాలరీ రావచ్చు యావరేజ్గానే చూద్దాం. ఈ స్టాట్స్ అన్నీ కూడా నేను గ్లాస్ డోర్ అనే వెబ్సైట్ నుంచి పుల్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్గా ఇండియాలో అయితే మనకి యావరేజ్ శాలరీ తీసుకుంటే పెర్ఫార్మెన్స్ టెస్టర్కి 6 lakhs నుంచి ఇస్తున్నారండి. మీరు చూడొచ్చు ఇక్కడ మినిమం లో వచ్చి 4 ఉంది, యావరేజ్ 6 ఉంది, ఈవెన్ హై వచ్చి 11. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మీ స్కిల్ సెట్ అనమాట. మీకు ఆ టెస్టింగ్ మీద ఎంత గ్రిప్ ఉంది దాన్ని బేస్ చేసుకుని మీరు డిమాండ్ కూడా ఎక్కువ చేయొచ్చు. బట్ యావరేజ్గా మీరు చూస్తే మనకి ఇండియాలో అయితే 6 lakhs పే చేస్తున్నారు పెర్ఫార్మెన్స్ టెస్టర్కి. అలాగే యూఎస్లో అయితే మీరు చూడొచ్చు $95,000 అనమాట. దిస్ ఈజ్ అగైన్ యావరేజ్. మీరు లో చూడొచ్చు అండ్ హై కూడా చూడొచ్చు. అదే ఒకవేళ మీరు ఇంజనీర్ రోల్కి అప్లై చేస్తుంటే మీకు ఈజీగా అరౌండ్ 10 lakhs వచ్చే ఛాన్స్ ఉంటుంది యావరేజ్ బేస్ మీద. అదే మీరు ఇంకా మంచి స్కిల్ ఉంటే మీకు ఈవెన్ 17-20 lakhs కూడా కొంతమంది ఫ్రెండ్స్ అరేంజ్ చేస్తున్నారు ఇన్ ఇండియాలో. అదే యూఎస్లో అయితే పెర్ఫార్మెన్స్ ఇంజనీర్కి $130,000 ఇస్తున్నారండి, 134. దిస్ ఈజ్ అగైన్ యావరేజ్. సో చూసారు కదా ఈ శాలరీస్ చాలా అంటే మంచి శాలరీస్ వస్తాయన్నమాట ఈ పెర్ఫార్మెన్స్ టెస్టర్స్కి, వాళ్ళ దగ్గర కనుక మంచి స్కిల్ ఉంటే. సో డెఫినెట్గా ఇది ఒక మంచి కెరియర్ ఇన్ కేస్ ఎవరైనా వాళ్ళు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఆర్ వేరే టెక్నాలజీ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, మీరు వేరే టెక్నాలజీలో కొన్ని రోజులు పనిచేశారు, ఫర్ సమ్ రీజన్స్ మీకు గ్యాప్ వచ్చింది, ఇప్పుడు ఏది ఇమీడియట్గా అంటే ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఎందుకంటే మీకు ఈ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేయాలంటే మీరేమి డెవలప్మెంట్ అంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు కోర్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని 1 or 2 టూల్స్ని మాస్టర్ చేస్తే మీరు ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు అనమాట. డెఫినెట్గా ఇది నా ఫస్ట్ వీడియో అండ్ నేను కూడా చాలా ఈ కాన్సెప్ట్స్ని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఇప్పుడు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ గురించి హై లెవెల్ అండర్స్టాండింగ్ అయితే వచ్చుంటుంది అని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ ఆర్ యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి. సో దట్ మన ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది అండ్ వాళ్ళు కూడా చాలా తెలుసుకుంటారు పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ గురించి. అలాగే ఇలాంటి మోర్ యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ గురించి నేర్చుకోవాలి అనుకుంటే దాన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను డెఫినెట్గా దాని మీద వర్కౌట్ చేసి మీకు వీడియోని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. Until then, take care and have a great day.